కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో పోలీసులు హోంగార్డ్స్ పేరెడ్ నిర్వహించారు. ఈ పేరెడ్లో ముఖ్య అతిథిగా హోంగార్డ్ కమాండెంట్ మహేష్, హోంగార్డు డీఎస్సీ కృష్ణమోహన్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ ప్రాంతాల హోంగార్డులు పాల్గొన్నారు. హోంగార్డులు తమ జీతభత్యాలు వీలైనంత త్వరగా అకౌంట్లలో జమ చేసేలా చర్యలు చేపట్టాలని, తమకు ఇంటి పట్టాలు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. హోంగార్డ్స్ కూడా పోలీస్ శాఖలో భాగమన్నారు హోంగార్డ్స్ కమాండెంట్ మహేష్ కుమార్. ఇక పోలీసులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని కమాండెంట్ తెలిపారు. దొంగతనం జరిగినా, మర్డర్ జరిగినా, ఏదైనా జరిగినా కూడా ఫస్ట్ వచ్చేది పోలీస్ స్టేషన్కి వస్తారు. అవునా? ఫస్ట్ ఎవరు వస్తారు? ఆడ కానిస్టేబుల్ కానీ, సెంట్రీ కానీ, హోంగార్డ్ ఉంటారు. అంతేనా? ఫస్ట్ రిపోర్ట్ వాళ్ళకే పోతుంది, తర్వాత ఎస్ఐ పోతుంది. అవునా? తర్వాత మీ లీడర్ పనిచేస్తారు, మన డిఎస్పీ అందరూ చూస్తారు అనమాట. ఫస్ట్ ఇంపార్టెంట్ నువ్వు బిహేవియర్ పబ్లిక్తో చాలా బాగుండాలన్నమాట. ఎప్పుడైతే డిపార్ట్మెంట్ మంచి పేరు రావాలంటే బేసిక్ ఆఫీసర్, హోంగార్డ్స్ కానీ, కానిస్టేబుల్ కానీ, ఆ ఇన్ఛార్జ్ ఎస్ఐస్ కానీ వాళ్ళు ఇంపార్టెంట్. తర్వాత ఆఫీసర్లు వాళ్ళు గైడ్ చేస్తారు మీకు అందరికీ. అవును కదా? కాబట్టి మనము మీకు వచ్చిన అవకాశం ఎవరికి రాదు. యూనిఫామ్ సర్వీస్ చాలా విలువైంది. అవును కదా? ఎవరికి హెల్ప్ చేయాలన్నా కూడా మన ద్వారానే వస్తుంది. కాబట్టి పోలీసులు పనిచేయడము మన అదృష్టం. కాబట్టి మనము నిజాయితీతో మంచి పేరు తెచ్చుకోవాలంటే నీకు అవకాశం ఎవరికీ లేదు. ఒకరు న్యాయం చేసానుకో ఆ లైఫ్ అంతా గుర్తుపెట్టుకుంటాడు. అన్యాయం చేసానుకో తిట్టుకుంటుంటాడు. అవును కదా? రేపు పొద్దున్న నువ్వు మంచి చేసానుకో ఏం లేదు, నువ్వు ఏదో జరిగింది, దొంగతనం ఇంట్లో జరిగింది, పబ్లిక్ వాళ్ళు వస్తారు, వచ్చి వాళ్ళు కూర్చోబెట్టి ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చి నీకు న్యాయం జరుగుతుంది, నేను చెప్తాను అని చిన్న భరోసా ఇవ్వండి మీరు. అవునా? ఆ భరోసా ధైర్యం వస్తుంది. ఫస్ట్ నువ్వు అన్ని నమ్మకం కలిగించు. అరే చాలా మంచివాడు హోంగార్డ్ రమణయ్య, ఆ కానిస్టేబుల్ చాలా మంచివాడు, ఎస్ఐ బాగా పలకరించాడు, న్యాయం తర్వాత జరగని వాడిని ఫస్ట్ మైండ్ పీస్ఫుల్ చేయాల. లేదంటే నువ్వు వస్తానే వాడిని తిట్టేసావు అనుకో, నేను తిట్టుకుంటూ పోతాడు, ఒక బ్యాడ్ వెళ్ళిపోతుంది వల్ల. అక్కడ ఉన్న కానిస్టేబుల్, హోంగార్డ్ వల్ల డిపార్ట్మెంట్ పబ్లిక్ బ్యాడ్ పోతుంది. అదే మంచిగా మాట్లాడాలనుకో, న్యాయం చేయకుండా తర్వాత చూస్తాం. అది నువ్వు ఇంపార్టెంట్. ఎందుకంటే వచ్చి అతను చాలా పాపతలో ఉంటాడు, బాధ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. వస్తాను కూర్చోబెట్టి ఒక వాటర్ నీళ్ళు ఇచ్చావనుకో, గ్లాస్ హ్యాపీ అవుతాడు. అర్థమైందా? కాబట్టి ఈ యొక్క అవకాశము మీకే దొరుకుతుంది. ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, మా డిఎస్పీ ఉన్నారు, మా దగ్గర పబ్లిక్ వస్తారా? రారు. వచ్చేది పోలీస్ స్టేషన్ కానీ లేదంటే ఎస్ఐ దగ్గర వస్తామన్నా. అక్కడ మంచి పేరు వస్తే సమాజంలో కూడా మనకు మంచి పేరు వస్తుంది. ఇది కాపాడాలంటే డిపెండ్ అపాన్ యూ. మీరు బాగా అడ్వర్ట్ చేస్తే